వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా నవంబర్లో టూరిజం పాలసీ విడుదల చేస్తామని, ఏప్రిల్ 2025 నుండి పాలసీ అమల్లోకి రానుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి టూరిజం పాలసీకి సంబంధించి పలు అంశాలు వివరించారు. పర్యాటకులను ఆకర్షించేలా, స్టేక్ హోల్డర్లకు అనుకూలంగా ఉండేలా పాలసీ రూపకల్పనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించి అటవీ శాఖతో సమన్వయం చేసుకుని జంగిల్ బెల్ ను వినియోగంలోకి తెస్తామన్నారు. సినిమాల ద్వారా రాష్ట్ర పర్యాటకానికి ప్రాచుర్యం తీసుకురావాలని భావిస్తున్నామన్నారు. టూరిజం మీద లఘు చిత్రాల ద్వారా అవగాహన, ఆసక్తి కల్పిస్తామన్నారు. జనవరిలో విశాఖ ఉత్సవ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ కల్పించడానికి మొన్న టూరిజం డే రోజున ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పర్యావరణాన్ని, పర్యాటకాన్ని సమపాళల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా కుంటుపడినటువంటి పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించి ప్రగతి పథంలో నడిపించడానికి వీలుగా ఒక సరైనటువంటి పర్యాటక హితమైనటువంటి పాలసీని డెవలప్ చేయడానికి ఇవాళ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా 2025 మార్చి తోటి గడిచిన 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి టూరిజం పాలసీ అయిపోతుంది. ఇక రాబోయే 2025 నుంచి 2030 వరకు ఉండవలసినటువంటి టూరిజం పాలసీని అందరూ స్టేక్ హోల్డర్స్కి అనుగుణంగా ఉండే విధంగా, అదే సమయంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా, పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా పాలసీని తయారు చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. రాబోయే నెల రోజుల కాలంలో ఆ పాలసీ తయారవుతుంది. తిరిగి మళ్ళీ 25 ఏప్రిల్ నుంచి ఆ పాలసీ అమల్లోకి రావడం జరుగుతుంది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి సహకారం అందించడానికి వారు ముందుకొచ్చారు. మొన్న సెప్టెంబర్ 9వ తారీఖున బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల టూరిజం మినిస్టర్ల యొక్క సమావేశం జరిగింది. నిజానికి అది వైజాగ్లో జరగాల్సి ఉన్నప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మనకి కృష్ణానదికి వచ్చినటువంటి వరదలు, అదేవిధంగా భారీ వర్షాల వల్ల యంత్రాంగం అంతా కూడా అందులో నిమగ్నమై ఉండటం వల్ల బెంగళూరుకు మార్చారు. బెంగళూరులో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తామనేటువంటి మాట చెప్పారు. అక్కడ కూడా మనం ప్రత్యేకంగా వారిని కోరింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా మనం ట్యాప్ చేసి అద్భుతమైనటువంటి పర్యాటక అభివృద్ధిని సాధించడానికి వీలుగా ఉన్నటువంటి ప్రకృతి సంపదని మనం ప్రజలందరికీ కూడా, పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి మాటని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే రాబోయే రోజుల్లో స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం, అదేవిధంగా ప్రసాద్ అనేటువంటి దేవాలయాల టూరిజానికి సంబంధించినటువంటి పథకం, ఈ రెండింటిని కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. దాని ప్రకారంగా శ్రీశైలం, ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా బాపట్ల అక్కడ ఉన్నటువంటి సూర్యలంక బీచ్, దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా అఖండ గోదావరి పేరుతోటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలని కలుపుతూ ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా వైజాగ్లో ఇప్పటికే మనం లంబసింగి, బొర్రా కేవ్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక ప్రోగ్రామ్ని స్వదేశీ దర్శనంలో శాంక్షన్ అయి ఉంది. దాన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా మహాసంగమేశ్వరంలో కూడా ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం.
మొత్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నటువంటి అంశం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే పర్యాటక రంగం కుంటుపడిందో, ఎక్కడా కూడా పర్యాటక శాఖ మంత్రులు ఎప్పుడైనా సరే మీడియా ముందుకు వస్తే అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే వారి సమయాన్ని కేటాయించారు తప్పితే ఏనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పర్యాటక అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి సందర్భం మనం చూడలేదు. అయితే ఇవాళ దానికి భిన్నంగా గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవాటి వరకు కూడా మొత్తంగా అన్ని కార్యక్రమాలని ఏ విధంగా మనం సమన్వయపరుచుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారితో రివ్యూ కూడా జరిగింది. ఆ సమీక్షలో కూడా వారు చెప్పింది టాప్ ప్రయారిటీ టూరిజంకి ఇవ్వాలనేటువంటి మాట. అందులో భాగంగానే ఇవాళ ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా కాలంగా కోరుతూ ఉన్నారు, మాకు రాత్రుళ్ళు మా కార్యకలాపాల యొక్క సమయాన్ని పెంచాలనేటువంటి మాట. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. 11-12 గంటల వరకు కూడా హోటల్ యొక్క కార్యకలాపాలు కొనసాగించేదానికి దానికి కూడా వారికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యాటకులను ఆకర్షించడం ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంతోపాటు ఇవాళ ఏ ప్రాజెక్ట్ చేపట్టినప్పటికీ కూడా గతంలో ఐసోలేటెడ్గా చేసినటువంటి పని ఇంటిగ్రేటెడ్గా పనిచేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదట ఒకరోజు దర్శనం కోసమో లేకపోతే ఒకరోజు పర్యాటకం కోసం వచ్చేటువంటి పర్యాటకుడు అక్కడికి వచ్చిన తర్వాత కనీసం 2-3 రోజులు ఉండే విధంగా మనం మన ప్రణాళికలను సిద్ధం చేయాలనేటువంటి ఆలోచన. ఉదాహరణకి మీరు శ్రీశైలం తీసుకుంటే, శ్రీశైలంలో దర్శనానికి ఉదయం వెళ్తారు, సాయంత్రానికి అలా దర్శనం పూర్తి చేసుకుంటారు. అక్కడ ఉండడానికి పెద్దగా సత్రాలు తప్పితే ఇంకా మరేమి లేవు కాబట్టి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తారు. అలా కాకుండా నిజానికి శ్రీశైలం ప్రాంతంలో పక్కన టైగర్ రిజర్వ్ ఉంది, మరో పక్కన వాటర్ ఫాల్స్ ఉన్నాయి, దాని దగ్గర రోప్ వే కూడా తయారు చేస్తున్నాం. ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ ఉండవలసినటువంటి సౌకర్యం ఏంటి, ఇవన్నీ ఉండగా ఒక మంచి రిసార్ట్ అవసరం. ఎందువల్లనంటే వచ్చినటువంటి పర్యాటకుడు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక 2 రోజులు ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం అనేది ప్రధానం. అందుకే ఇప్పుడు మేము ఆలోచిస్తున్నటువంటి అంశాలు కూడా ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకుడిని 3-4 రోజులు నడిపించే విధంగా ఉండే విధంగా చేయడానికి అవసరమైనటువంటి రిసార్ట్స్ నిర్మించడం, దాంతోపాటు అక్కడ సౌకర్యాలు మెరుగుపరచడం. దాంతో ఇవాళ టెంపుల్ టూరిజం ఒకటే మనకు 90% ఆక్యుపై చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్లో.